ఇవాళ 2014 సంవత్సరంలో ఉండాం. 2019 సంవత్సరానికి పోయేసరికి మన రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. జగన్ గెలుపులో ప్రజల గెలుపుంది, ప్రజల గెలుపులో జగన్ గెలుపుంది, మరి మీ అందరి గెలుపులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు గెలుపుంది. చిరంజీవి గారి సొంత వారింట్లో 70 కోట్ల రూపాయలు దొరికింది. ఎంత? 70,000 కాదు, 70 లక్షలు కాదు, కోట్లు, 70 కోట్ల రూపాయలు దొరికింది. ప్రజల ముందుకొచ్చి చిరంజీవి గారు ఏదైనా సమాధానం చెప్పారా? ప్రజలు అనుకుంటే సామాన్యుడు నేత అవుతాడు, ప్రజలు అనుకుంటే మహామహులు కూడా మట్టి కరుస్తారు. కానీ ప్రజలు నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే జననాయకులు పుట్టుకొస్తారు, జననేతలు తయారవుతారు. ఇప్పుడు రాష్ట్రంలో జనమే ఓ నేతను తయారు చేసుకున్నారు, తమకు కావలసిన విధంగా మలుచుకుంటున్నారు. ఆ నేత కోట్ల మందిని నమ్మారు, ఆ నేత వాళ్లనే నమ్ముకున్నారు. అంతేకాదు, ఇప్పుడు వారిని విడదీయడం ఎవరితరం కాదు. ఆ జనం వారి గుండెల్లో అభిమానం ఢిల్లీ కుట్రలను చీల్చింది, గల్లీ లీడర్లను గెంటేసింది. ఇప్పుడు ఆ జనం నీవు కావాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. నరనరాల్లోని నెత్తురు సరసరా పరిగెడుతుంటే మహానేత నవ్వును గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ జనభేరి సభలకు పోటెత్తుతున్నారు. ఇక వైఎస్ఆర్ జనభేరి స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. ఇవాళ 2014 సంవత్సరంలో ఉండాం. 2019 సంవత్సరానికి పోయేసరికి మన రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. జగన్ గెలుపులో ప్రజల గెలుపుంది, ప్రజల గెలుపులో జగన్ గెలుపుంది, మరి మీ అందరి గెలుపులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు గెలుపుంది. చిరంజీవి గారి సొంత వారింట్లో 70 కోట్ల రూపాయలు దొరికింది. ఎంత? 70,000 కాదు, 70 లక్షలు కాదు, కోట్లు, 70 కోట్ల రూపాయలు దొరికింది. ప్రజల ముందుకొచ్చి చిరంజీవి గారు ఏదైనా సమాధానం చెప్పారా? ఆనందమయమైన బాల్యం, నాణ్యమైన విద్య తన బాధ్యతని చాటి చెప్పారు వైఎస్ జగన్. ప్రతి చిన్నారిని మేనమామలా నడిపిస్తానంటూ ప్రతి అక్క చెల్లికి భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ చిన్నారి చదువుకు దూరం కానివ్వనంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం అధికారంలోకి రాగానే తొలి సంతకం చేస్తానని ప్రజలకు వాగ్దానం చేశారు. చదువుకునే ప్రతి చిన్నారి కోసం అమ్మఒడి పథకం చేపడతానన్నారు. బడికి పంపించే పిల్లల తల్లి అకౌంట్లో నెలకు 500, ఇద్దరు పిల్లలైతే 1000 రూపాయలు జమ చేస్తానని హామీ ఇచ్చారు జగన్. మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. మొట్టమొదటి సంతకం మా అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి, పనులకు పోతే 150 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ 150 రూపాయలు అయిపోయిన తర్వాత 3 రోజులు 150 రూపాయలు సంపాదించిన తర్వాత అది 3 రోజులు తిండికి సరిపోతుంది. 3వ రోజు తిండికి సరిపోయిన తర్వాత 4వ రోజు చేసరికి ఆ అక్క చెల్లెమ్మ పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్లీ పనులకు పోతే గానీ అక్క చెల్లెమ్మకు కడుపు నిండని పరిస్థితి. ఆ పనుల కోసం మళ్లీ అక్క చెల్లెమ్మ వెతుక్కునే పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మకు చిన్న చిన్న పిల్లలు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న పిల్లలను కూడా ఆ అక్క చెల్లెమ్మలు పనులకు తీసుకొని పోతా ఉంది. కారణం ఆ 150 రూపాయలకు తోడు ఇంకొక 50 రూపాయలు 60 రూపాయలు ఆ పిల్లాడు కూడా సంపాదిస్తే కనీసం 3 రోజులు తిండి కాస్త 5 రోజుల కన్నా తిండి వస్తుందన్న ధీమాతో అక్క చెల్లెమ్మ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్న పరిస్థితిలో ఉంది. ఆ అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా జీవితం మీద ఇంత భరోసా లేకుండా బతకవలసిన పని లేదు. ఆ అక్క ప్రతి చెల్లెమ్మ కూడా చేయవలసిందల్లా తమ పిల్లలను బడులకు పంపించండి. బడికి మీరు పంపించండి, మీ పిల్లలను ఇంజనీర్లుగా నేను చేస్తాను, మీ పిల్లలను డాక్టర్లుగా నేను చేస్తాను అని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నా. ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తాను. అంతేకాదు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు జీవితం మీద భరోసా ఇస్తాను. భరోసా ఇవ్వడం కోసం ఆ అక్క చెల్లెమ్మ చేయవలసిందల్లా తమ పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 1000 రూపాయలు నెల నెల అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను అని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే దానికి కారణం
ఆ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు వస్తే ఆ నెల ఎలా బ్రతకాలి అన్న ఆరాటం ఆ అక్క చెల్లెమ్మలో ఉండదు. ఆ అక్క చెల్లెమ్మ తమ పిల్లల మీద తమ పిల్లలను బడులకు పంపిస్తుంది. ఆ పిల్లల చదువుల మీద ధ్యాస పెడుతుంది. ఆ పిల్లలు చదివిన తర్వాత రేపు పొద్దున ఇంజనీర్లు అయిన తర్వాత ఈ ముసలి వయసుకు చేరుకున్న ఈ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలు తోడుగా ఉంటారు అన్న దృక్పథంతో నేను ఇవాళ మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను ఆ అక్క చెల్లెమ్మల కోసం. సామాజిక బాధ్యత దిశలో వైఎస్ జగన్ మరో అడుగు వేశారు. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానంటూ ముందుకొచ్చారు. ముసలి వయసులో ఆర్థిక భద్రత కల్పిస్తానంటూ కొండంత భరోసానిచ్చారు. ఇందుకోసం అధికారంలోకి రాగానే 2వ సంతకం చేస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు 200 ఉన్న పింఛన్ను 700కు పెంచుతానని జగన్ తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ పథకాన్ని వర్తింపచేస్తానని అశేష జనవాహిని సాక్షిగా వాగ్దానం చేశారు. 2వ సంతకం పెట్టబోతున్నా. 2వ సంతకం మా అవ్వ తాతల కోసం 2వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అవ్వ తాతల పరిస్థితి ఎలా ఉంది అనంటే పనులకు పోతున్నారు. తిండి కోసం బతకడం కోసం పనులకు పోతున్నారు. వయసు ఒప్పుకోకపోయినా కూడా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆ అవ్వ తాతలు పనులకు పోతున్న పరిస్థితిలో అవ్వ తాతలను చూస్తున్నారు. ఏ అవ్వ ఏ తాతను కదిలించినా కూడా ఇవాళ అవ్వ తాత నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటి అనంటే, నాయన మీ నాయన పుణ్యాన మాకు 200 రూపాయలు పెన్షన్ వస్తా ఉంది. దానివల్ల మాకు ఒక పూట భోజనం అయితే దొరుకుతా ఉంది. కానీ 3 పూట్ల తిండి తినడం కోసం అయితే పనులకు పోవాలి కదా నాయన అంటున్న మాటలు అంటున్న ఈ అవ్వ తాతల కోసం 2వ సంతకం పెట్టబోతున్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పైనుంచి గర్వపడే విధంగా 2వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఏ అవ్వ ఏ తాత కూడా పనులకు పోయి కడుపు నింపుకోవాల్సిన పని లేకుండా 3 పూట్ల అవ్వాతాతలకు భోజనం దొరికేలా ఇవాళ ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ 700 రూపాయలు చేయబోయే సంతకం పెట్టబోతున్నాను. ప్రతి అవ్వ ప్రతి తాతకు తోడుగా నిలబడడం కోసం. రైతును రాజుగా చేసే మహోన్నత పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. కష్టాలతో కుదేలై నష్టాల పాలైన ప్రతి రైతుకు అండగా నిలబడతానని ప్రకటించారు. లాభసాటి వ్యవసాయం కోసం 3వ సంతకం చేస్తానంటూ ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. ఇందుకోసం బడ్జెట్లో 3000 కోట్లు కేటాయిస్తానని అన్నదాతలకు హామీ ఇచ్చారు. 3వ సంతకం పెట్టబోతున్నా. ఆ 3వ సంతకం రైతన్నల కొరకు పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అనంటే, ధాన్యం పండిస్తున్నారు. ధాన్యం పండించిన తర్వాత డీలర్ దగ్గరికి తీసుకొని పోయి అమ్ముతున్నారు. డీలర్ దగ్గరికి తీసుకొని పోయి అమ్మినప్పుడు ఆ రైతన్నకు ఒక ధర వస్తా ఉంది. ఆ తర్వాత 2 నెలలు కూడా తిరగకముందే అదే డీలర్ దగ్గర రైతన్న దగ్గర నుంచి డీలర్ దగ్గరికి వెళ్లిపోయిన తర్వాత 2 నెలలు కూడా తిరగకముందే మళ్ళీ 2 రేటు పెరుగుతా ఉంది. ఇవాళ రైతన్నలకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ రైతన్నలకు మద్దతు ధర రావడం లేదు. ఆ రైతన్నలకు భరోసా ఇస్తూ, ఆ రైతన్నలకు గిట్టుబాటు ధర మీద భరోసా ఇస్తూ, ఆ రైతన్నలకు మద్దతు ధర మీద భరోసా ఇస్తూ 3000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకొచ్చే సంతకం పెట్టబోతున్నాను. అది 3వ సంతకం ఆ రైతన్నలకు తోడుగా నిలబడడం కోసం. డ్వాక్రా మహిళలను ఓటు బ్యాంకులా కాకుండా కుటుంబ సభ్యుల్లా గుర్తించారు వైఎస్ జగన్. అక్కా చెల్లెళ్ల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో తీసుకున్న 20,000 కోట్ల రుణాలను రాజన్న రాజ్యం వచ్చిన తర్వాత ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ తెలియజేశారు. ఇందుకోసం 4వ సంతకం చేయనున్నట్టు చెప్పారు. ప్రతి మహిళకు అండగా నిలుస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 4వ సంతకం పెట్టబోతున్నా. 4వ సంతకం మళ్ళీ తిరిగి ఆ అక్క చెల్లెమ్మల కోసం మళ్ళీ 4వ సంతకం మళ్ళీ పెట్టబోతున్నా. ఇవాళ ఆ డాక్రా అక్క చెల్లెమ్మలు బ్రతుకు ఎలా ఉంది అనంటే, అమ్మఒడి అన్న పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితం ఇవ్వబోతున్నాం. ఆ కొత్త జీవితంతో పాటు ఆ అక్క చెల్లెమ్మలకు జీవితం మీద భరోసా రావాలి. ఇవాళ డాక్రా రుణాలు తీసుకుని ఆ అక్క చెల్లెమ్మలు 2000 రూపాయలు కట్టడం కోసం, నెల ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం ఆ అక్క చెల్లెమ్మలు తాము పనిచేయడమే కాకుండా తమ పిల్లల చేత కూడా పనులకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మల పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్నారు. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి మారాలి. వాళ్లకు కొత్త జీవితం రావాలి. ఆ కొత్త జీవితాన్ని వాళ్ళకి ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా, డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ పెట్టబోతున్నాను. 4వ సంతకం 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు కాబట్టి కనీసం కింద మీద పడైనా సరే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నా. 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు కాబట్టి కనీసం కింద మీద పడైనా సరే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నా. 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు కాబట్టి కనీసం కింద మీద పడైనా సరే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నా. 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు కాబట్టి కనీసం కింద మీద పడైనా సరే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నా. 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు కాబట్టి కనీసం కింద మీద పడైనా సరే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నా. 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు కాబట్టి కనీసం కింద మీద పడైనా సరే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతాన
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తున్నారు వైఎస్ జగన్. దశాబ్దాలుగా మాటలకే పరిమితమైన పల్లె పాలనకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా అందించే ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేశారు. ఇందుకోసం 5వ సంతకం చేయనున్నట్టు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభిస్తానని జగన్ తెలియజేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 24 గంటల్లో అన్ని ప్రభుత్వ పథకాలు అందించే చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు. 5వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ 5వ సంతకం ఎందుకు అంత అవసరము అంటే కారణం, ఇవాళ ఏ వార్డుకు పోయినా, ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా ఇవాళకి కూడా నా దగ్గరికి వచ్చి అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు వచ్చి, అన్నా మాకు రేషన్ కార్డు లేదు, అన్నా మాకు పెన్షన్ రావడం లేదు, అన్నా మాకు ఇల్లు రావడం లేదు, అన్నా మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా అంటున్న మాటలు ఇవాళకి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. నేను ఇవాళ ఈ 5వ సంతకం పెట్టబోతున్నాను. ఏ అక్క, ఏ చెల్లెమ్మ, ఏ పేదవాడు కూడా ఆ రేషన్ కార్డు కోసమో, ఆరోగ్యశ్రీ కార్డు కోసమో, ఆ పెన్షన్ కార్డు కోసమో, ఆ ఇల్లు కోసమో ఏ ఒక్కరి చుట్టూ కూడా తిరగవలసిన పని లేదు. మీ వార్డులోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, మీ ప్రతి గ్రామంలోనూ ఆఫీస్ తెరుస్తాను. తెరిచి అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి అడిగిన వాడికి 24 గంటల్లోనే ఏ కార్డు అయినా వచ్చేట్టుగా చేస్తాను. ఇది 5వ సంతకం అని చెప్పి కూడా చెప్తున్నా.